టీడీపీలో వారం రోజులుగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేనికి ఒక న్యాయవాది సవాల్ విసరటం పొలిటికల్ అటెన్షన్ నెలకొంది. ఒకప్పుడు ఈడ్పుగంటి చింతమనేని ఆత్మ పరమాత్మగా ఉండేవాళ్ళు. దెందులూరు టీడీపీలో దశాబ్దాలుగా ప్రాణ స్నేహితులుగా ఉన్న ఆ ఇద్దరు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. చింతమనేని విముక్త దెందులూరు తన లక్ష్యమంటూ న్యాయవాది ఏడుపుగంటి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఏలూరు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఏలూరు పొలిటికల్ స్క్రీన్ పై కనిపించే చింతమనేని ప్రభాకర్, ఏడుపుగంటి శ్రీనివాస్, జయప్రకాష్, మాజీ మంత్రి ఆళ్లనాని సహా ఇప్పుడు టీడీపీ వైసీపీలో ఉన్న ప్రముఖులంతా కాలేజీ రోజుల్లో ఒకే బ్యాచ్. అదే ఊరమాస్. వీళ్లంతా కాలంతో పాటు రాజకీయాల్లోనూ వారి వారి వృత్తి వ్యాపారాల్లో ఎదిగారు. చింతమనేని ప్రభాకర్, ఈడుపుగంటి శ్రీనివాస్ ఒకే సామాజిక వర్గం వారు కావడంతో పాటు ప్రాణ స్నేహితులుగా దశాబ్దాలుగా కొనసాగారు. చింతమనేనికి న్యాయపరమైన సూచనలు, సలహాలు కావాలంటే ఈడుపుగంటి ముందు ఉండేవాళ్లు. కేసులు పెడితే బెయిల్ తీసుకురావడం, అవసరమైతే ప్రైవేట్ కేసులు వేయడం, ఇలా వారి మధ్య స్నేహం అన్యోన్యంగానే సాగింది. అయితే 2024కి ముందు ఈడ్పుగంటి శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంలో తలెత్తిన సమస్య విషయంలో చింతమనేని మిత్రధర్మం పాటించలేదనేది శ్రీనివాస్ ప్రధాన ఆరోపణ. ఇదే వీరి మధ్య స్నేహాన్ని చెరిపేయగా ఎన్నికల ముందు ఈడుపుగంటి సైతం తనకు టికెట్ కావాలని పార్టీని కోరారు. రాజకీయంగా ఈడుపుగంటి స్పీడ్ పెంచినా మొదట్లో చింతమనేని లైట్ గానే తీసుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈడుపుగంటి శ్రీనివాస్ తండ్రిపై నమోదైన కేసు తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రత్యర్థులపై నమోదవుతున్న కేసులు, ముఖ్యంగా వైసీపీ క్యాడర్ విషయంలో ఈడుపుగంటి శ్రీనివాస్ చురుకుగా ముందుకు వెళ్లడం గత 2 ఏళ్లుగా ఎమ్మెల్యే చింతమనేనికి మింగుడు పడడం లేదు. అదే సమయంలో శ్రీనివాస్ గేరు మార్చారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఆరోపణలు సంధిస్తూ నెలకో ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు, ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఈ దెందులూరు నియోజకవర్గంలో పట్టిసీమ కాలం మొదలుకొని ప్రభుత్వ ఆస్తులు ఏవి కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గర లేవు. అది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయినాయి. రోజుకు 35 డంపర్లతో మట్టి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటే అడిగే దిక్కు లేదు. ఎవరన్నా గ్రామాల్లో వాళ్ళ పొలాల్లో వాళ్ళు మట్టి తోలుకుంటే కూడా ఈ ఎమ్మెల్యే సర్టిఫికేట్ కావాల్సి వచ్చే పరిస్థితికి మా నియోజకవర్గం దిగజారిపోయింది. ఈ దెందులూరు నియోజకవర్గంలో తట్టడ మట్టి కావాలంటే ఏ చంద్రమండలం నుండో తెచ్చుకోవాల్సి వచ్చే పరిస్థితికి వచ్చాం. దానికి సంబంధించిన విజువల్స్తో, రికార్డుతో మీకు వచ్చే ప్రెస్ మీట్లో నేను అన్నీ కూడా మీ ఎదురుగా బహిర్గతం చేస్తా. అలా ఈడుపుగంటి చేసిన కామెంట్స్ చింతమనేనికి చిర్రెత్తించాయి. దీనికి తోడు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు అగ్గికి ఆజ్యం పోశాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. చింతమనేని అనుచరులు తనను లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడుతున్నారని శ్రీనివాస్, అలాగే ఎమ్మెల్యే ప్రతిష్టకు భంగం కలిగించేలా శ్రీనివాస్ వ్యాఖ్యలు చేస్తున్నారని చింతమనేని వర్గం పరస్పరం ఆరోపించుకున్నాయి. ఇక గత ఆదివారం అర్ధరాత్రి వేళ ఏలూరు నగరంలో ప్రళయం వచ్చి వెళ్లినంత పని జరిగింది. చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి ఏకంగా ఒక జేసీబీ వాహనాన్ని వెంట పెట్టుకుని ఏలూరులోని ఈడుపుగంటి శ్రీనివాస్ నివాసానికి చేరుకున్నారు. శ్రీనివాస్ ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో చింతమనేని వర్గం రోడ్డుపై భారీగా మోహరించి నానా హంగామా సృష్టించింది. వాడో నేనో తేలిపోవాలి అంటూ చింతమనేని తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది. ఈ క్రమంలో చింతమనేని కుమార్తె ఆయనను వారించేందుకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు తప్పింది. సమాచారం అందుకున్న ఏలూరు 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. డీఎస్పీతో సైతం ఎమ్మెల్యే వర్గం వాగ్వాదానికి దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దెందులూరు నియోజకవర్గంలో అక్రమాలపై ఆరోపణలు చేస్తూ ఇసుక, మైనింగ్, మద్యం పాలసీకి సంబంధించిన కొన్ని అంశాలపై ఈడుపుగంటి శ్రీనివాస్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే స్థానికంగా జరుగుతున్న అవినీతిపై గళమెత్తారు. అయితే టీడీపీ లీగల్ సెల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన శ్రీనివాస్ పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని, వైసీపీకి పరోక్షంగా సహకరిస్తున్నారని స్థానిక టీడీపీ నాయకత్వం భావించింది. ఆదివారం అమావాస్య ఉదంతం తర్వాత ఏలూరు, దెందులూరు రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోయాయి. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారనే కారణంతో ఈడుపుగంటి శ్రీనివాస్ ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణ ప్రకటించారు. ఆయన పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించి ఏదైతే మీడియా సమావేశం పెట్టి మళ్ళీ దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడమే కాకుండా ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం జరిగింది.
దీన్ని పార్టీ అధిష్టానం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టుగా భావించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి నివేదిక పంపమని చెప్పడం జరిగింది. ఏదైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావు అనే కార్యకర్తని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు ఈడుపుగంటి శ్రీనివాస్ను ముందస్తుగా అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అర్ధరాత్రి వేళ జేసీబీతో ఒక న్యాయవాది ఇంటిపైకి వెళ్లడంపై ప్రతిపక్ష వైసీపీతో పాటు న్యాయవాద సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ అంతర్గత విభేదాలు ఈ స్థాయిలో రోడ్డుకెక్కడం కూటమి ప్రభుత్వానికి మరియు స్థానిక టీడీపీ శ్రేణులకు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఎన్ని కేసులు పెట్టినా చింతమనేనిపై తన పోరాటం కొనసాగుతుందని ఒకవైపు ఈడుపుగంటి శ్రీనివాస్ ప్రకటించారు.